హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పిల్ల బుట్టనే లేదు కుల్ల కుట్టినట్టు టీడీపీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు రానేలేదు, అప్పటికి షెడ్యూల్ కూడా రానేలేదు. అసలు అభ్యర్థులను టీడీపీ కానీ జనసేన కానీ కూటమిగా వెళ్తున్న ఈ రెండు పార్టీలు ప్రకటించనే లేదు. అప్పుడే గెలిచేసినామన్న సంబరాలు చేసుకుంటుంది టీడీపీ. కీలక నాయకులంతా వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు దగ్గర నుంచి యువనేత నారా లోకేష్ వరకు చాలామంది అధికారంలోకి వచ్చేస్తున్నాం, 120కి పైగా సీట్లలో గెలవబోతున్నామని చెప్పి జోస్యం చెప్తున్నారు. ఇందులో నిజమెంత? ఒకవేళ మీకు నిజంగా గెలిచేంత తాహతు స్తోమత ఉంది అనుకుంటే పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వెంపర్లాడడం దేనికి? మీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా, అంటే అవసరానికి అర్రులు చేసే ఆయన వ్యక్తిత్వమే నిదర్శనం. స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి చాలాసార్లు వెళ్ళి ఆయన బతిమలాడడం ఏంది? మొన్నటి యువగల ముగింపు సభకు ఆహ్వానించడానికి 3000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో సునామీ సృష్టించిన నారా లోకేష్కు మద్దతుగా ఆ ముగింపు సభకు పవన్ కళ్యాణ్ పిలవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ఇక దీని సంగతి పక్కన పెడితే, దేశంలోనే ఫేమస్ స్ట్రాటజిస్ట్ అని పేరున్న పీకే ప్రశాంత్ కిషోర్ను మళ్ళీ పిలుచుకొని స్ట్రాటజిస్ట్గా ఆయనకు మీ టీడీపీ బాధ్యతలను ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆయనను కాకుండా మరో స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను మీ టీంలో పెట్టుకొని సోషల్ మీడియా యాక్టివిటీస్ పెంచడానికి కారణం ఏంటి? నిజంగా మీకు అంత సత్తా ఉంటే ఈ పరిణామాలన్నీ దేనికి సూచిక? ఇక దీంతో పాటు వైఎస్ షర్మిలను రీసెంట్గా కాంగ్రెస్లో జాయిన్ చేసి ఆమెకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వమని చెప్పి లాబింగ్ చేసింది చంద్రబాబు నాయుడు కాదా? ఒకవేళ నిజంగానే గెలుస్తాము అనుకుంటే వైఎస్ షర్మిలను తెలంగాణ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ చేయడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఈ టీడీపీ నేతలు. ఇంతకుముందు అదే చెప్పినాం కదా, పిల్ల పుట్టనే లేదు కుల్ల కుట్టినని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలు టైం ఉంది. ఇప్పటికీ టీడీపీ జనసేన పొత్తు కుదరలేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ సొంతంగా వెళ్లేందుకు ఇంచుమించు 70 నియోజకవర్గాల్లోనూ ఆయన తన అభ్యర్థులు నిలబెట్టేందుకు కసరత్తు చేసుకుంటున్నట్టున్నారు. టీడీపీకి షాక్ ఇచ్చేలాగా, తన సత్తా ఏంటో ఈసారి ఎన్నికల్లో చూపించేలాగా, అంటే తనను నమ్మించి వంచిన చంద్రబాబుకు ఈసారి అతిపెద్ద గుణపాఠం చెప్పే దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో నిజంగానే టీడీపీ 120 సీట్లు గెలుస్తుందా, లేదంటే మళ్ళా ఒకసారి పోయినసారి లాగా ప్రతిపక్షంలోనే ఉంటుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.